ఇప్పటికే ఇస్లామాబాద్ లాహోర్ పూర్తిగా ధ్వంసమైనది. తాజాగా ఏదైతే కరాచీకి సంబంధించిన పోర్టు, పాకిస్తాన్ కి చాలా కీలకమైన వర్తక వ్యాపారాలు నిర్వహించే పోర్ట్ అంతా కూడా కరాచీ నుంచే జరుగుతుంది. కరాచీ నుంచే వివిధ దేశాలకు సంబంధించిన వర్తక వ్యాపారాలను పాకిస్తాన్ నిర్వహిస్తూ వస్తుంది. అటువంటి ఈ యొక్క పోర్టును పూర్తిగా నేవీ దళాలు ధ్వంసం చేయడం జరిగింది. కరాచీ కోలుకోలేని దెబ్బతింది అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ కి మొదటి నుంచి కూడా భారత్ హెచ్చరికలు జారీ చేస్తూ వస్తుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో మాకు సహకరించండి అంటూ కూడా చెప్తున్న భారత్ మాటల్ని ఎక్కడ కూడా పాకిస్తాన్ పట్టించుకోలేదు, పరిగణంలోకి కూడా తీసుకోలేదు. దాని పర్యవసానం ప్రస్తుతం పాకిస్తాన్ అనుభవిస్తూ వస్తుంది. మేకపోతు గాంభీర్యాన్ని ఇప్పటిదాకా ప్రదర్శిస్తూ వస్తుంది. లాహోర్ నుంచి ఇస్లామాబాదు, కరాచీ వరకు కూడా పూర్తిగా ధ్వంసమవడం జరిగింది. ఇప్పటికే కరాచీకి సంబంధించిన పోర్టులను ధ్వంసం చేశారు. పాకిస్తాన్ లో ఉన్న కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం భారత్ దాడులకు పాల్పడుతుంది. మొదటి నుంచి కూడా భారత్ ఒకే విషయాన్ని చెప్తుంది, ఉగ్రవాద స్థావరాలు మాత్రమే మా లక్ష్యము, సాధారణ ప్రజానికం కాదు అని చెప్తుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఈ రోజు ఈ నిమిషం కూడా జరిగిన దాడుల్లో ఎక్కడ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన సాధారణ పౌరులు ఎవరు కూడా మృతి చెందకుండా చాలా జాగ్రత్తగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే ప్రయత్నం ప్రస్తుతం భారత త్రివిధ దళాలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఢిల్లీలో నుంచి ప్రధాని మోదీ, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా హోంశాఖ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నిమిషం కూడా 3 దళాలతోటి కూడా అనునిత్యం కూడా వాళ్ళు అప్రమత్తంగా ఉండి కీలక సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ప్రజలైనా, ఇండియన్ ప్రజలైనా ప్రజల ప్రాణాలకు విలువ ఇస్తుంది భారత్ అన్న ఒక సంకేతాన్ని ప్రపంచ దేశాలకు కూడా తెలియజేయాలన్న ఒక ఆలోచనతోటే భారత్ ఇటువంటి చర్యలను చేపడుతుంది. ఇప్పటికే ఏదైతే కశ్మీర్ లో దాడికి పాల్పడిన తర్వాత, పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదుల లక్ష్యంగానే ప్రస్తుతం భారత్ ఈ రోజు వరకు ఈ నిమిషం కూడా ఉగ్రవాదుల లక్ష్యంగానే భారత్ తన చర్యల్ని చేపడుతూ వస్తుంది. కానీ పాకిస్తాన్ ఎప్పటికప్పుడు తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ వస్తుంది. ఇటు ఎల్ఓసి వెంట కావచ్చు, అంతర్జాతీయ సరిహద్దు వెంట కావచ్చు, తన బుద్ధినైతే చూపిస్తూ వస్తుంది. ఏ నిమిషమైనా సరే కొంత అవకాశం దొరికినా భారత్ ను దోషిగా చూపించాలన్న ఒక ప్రయత్నం అయితే ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ చేస్తూ వస్తుంది. ఏ నిమిషం కూడా పాకిస్తాన్ దాంట్లో సక్సెస్ అవ్వట్లేదు. అయినప్పటికీ తన ద్వంద్వ వైఖరిని ఇంకా ప్రదర్శిస్తూ వస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికే భారత్ తోటి ఈ యొక్క పెహల్గాం ఉగ్రదాడి కంటే ముందే పాకిస్తాన్ ఆర్థికంగా అతలకుతలమైనప్పటికీ కూడా ఈ మేకపోతు గాంభీర్యంతో మా వద్ద అనేక అణుబాంబులు ఉన్నాయి, ఇతర ఆయుధాలు ఉన్నాయి, మేము ఏ నిమిషమైన యుద్ధానికి సిద్ధమంటూ కూడా గత కొద్ది రోజులుగా కూడా చెప్తూ వస్తున్న పాకిస్తాన్ తన సైన్యాన్ని, అదేవిధంగా తన వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలని కూడా భారత్ పైన ప్రయోగాలు చేస్తుంది. కానీ S-400 అనే ఒక బ్రహ్మాస్త్రం ముందు ఇవన్నీ కూడా కుప్పకూలిపోతున్న పరిస్థితి ఉంది. రాడర్ సిస్టమ్ ను దాటుకొని భారత్ భూభాగంలోకి వచ్చిన ఏ ఆయుధమైనా నిర్వీర్యం కావాల్సిందే అనే ఒక మెసేజ్ ని మాత్రం ప్రస్తుతం భారత్ వివిధ దేశాలకు కూడా తెలియజేస్తుంది. ఇప్పటికే చైనాకు సంబంధించిన జెట్ ఫ్లైట్స్ ని 3టిని కూడా భారత్ కూల్చివేయడం జరిగింది. 8కి సంబంధించిన ఈ యొక్క మిసైల్స్ ని కూడా భారత్ నిర్వీర్యం చేసింది, డ్రోన్స్ ను నిర్వీర్యం చేసింది. జమ్మూ కాశ్మీర్, లాహోర్ బార్డర్ లో ఉండడంతో దాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క కాల్పులకు పాల్పడడం జరిగింది. వాటన్నిటిని కూడా ఏదైతే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర విషయాలన్నింటినీ కూడా భారత్ సమర్థవంతంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. ఒకవైపు భారత భూభాగంలో ఉన్న ప్రజలను రక్షించుకుంటూనే పాకిస్తాన్ పైన మెరుపు దాడి జరుగుతుంది. తెల్లవారేసరికి లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ ఉంటాయా లేదా అన్న ఒక క్వశ్చన్ అయితే వెలువడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భారత్ ప్రతి నిమిషం కూడా పాకిస్తాన్ కి ఒకే ఒక్క హెచ్చరిక జారీ చేస్తుంది, ఉగ్రవాద నిర్మూలనలకు మాతో కలిసి రండి అని. కానీ పాకిస్తాన్ ఏ నిమిషము, ఏ సెకండ్ కూడా భారత్ విన్నపాన్ని పట్టించుకోవట్లేదు. భారత్ తోటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసి వెంట కాల్పుల విరమణకు పాల్పడుతుంది. 14 రోజుల నుంచి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ వెపన్స్ తోటి భారత్ ను దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. భారత బలగాలు కూడా దానికి ధీటుగానే సమాధానం చెప్తున్నాయి. ఒకవైపు భారత్ లోని ప్రజలను రక్షించుకుంటూనే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలన్న వ్యూహంతో భారత్ ముందుకు వెళ్తుంది. అత్యాధునిక టెక్నాలజీ తోటి భారత్ లో ఉన్న ఏ ఒక్క